పొద్దుగలనే బుధవారం పూట మొక్కులు చెల్లించుకొని బెల్లం తీసుకొని వస్తున్నా పబ్లిక్ అంతా ఇట్లా ఉన్నారు. ఇక్కడ అక్క ఏం పేరు? సంధ్య. సంధ్య మేడకంచి వచ్చినావు? విజయవాడ నుంచి. ఏం మొక్కుకున్నావమ్మ? మొత్తము అమ్మవారు మొక్కుంటే ఏదైనా తీరిద్ది, ఆమె నమ్ముకున్నది ఏది తీరిద్ది కాబట్టి ఇంతమంది జనాభా వస్తున్నారు. ఎంతమంది వచ్చారు మీరంతా? 30 మంది దాకా వచ్చాం. 30 మంది లారీ వేసుకొని వచ్చినాం, పెద్ద లారీ కట్టుకొని వచ్చినాం. 15 కేజీల బెల్లం. మా పిల్ల పాపలు చల్లగా ఉన్నారని ఆమె ఎల్లకాలం మమ్మల్ని చల్లగా చూడాలని చూస్తూనే ఉంది కూడా, అందుకని ఆ తల్లి. విజయవాడ, మేమందరం విజయవాడ నుంచి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది జాతర రావడం. ఏ ఊర్లో పండుగ జరిగిన అమ్మవారికి ఘనాచారుల తరపున పసుపు కుంకుమ ఇస్తాం మేము. విజయవాడ అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల కిందికే వస్తుంది కదమ్మా, అంటే అడిదిక్కుకెంచి ఇట్లా వస్తారా ఈ జాతరకు మీరు? ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వస్తానే ఉంటాం. ఎన్ని ఏళ్ళకి వస్తున్నావు? నేను 10 ఏళ్ళ నుంచి వస్తున్నా. అన్న ఎంతమందిని వేసుకొని వచ్చిన వీళ్ళను? వాళ్ళు తల్లి చల్లగా అందరినీ దీవిస్తుందన్న ఉద్దేశంతో ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ కుంభమేళ అండి. ఇంత మేళ ఎప్పుడు మామూలు అప్పుడు ఎక్కడ ఉన్నారు ఒకరు, మరి ఆ తల్లి సత్యంగాల తల్లిలు కదా, అందుకని ఇంకా విజయవాడ నుంచి కాదండి, వైజాగ్ నుంచి, కలకత్తా అటు నుంచి కూడా చాలా, మహారాష్ట్ర నుంచి చాలా మంది నుంచి వస్తున్నారండి. ఆమె రాష్ట్రాల నుంచే వస్తారు, రాష్ట్రాలకి వస్తారు. సత్యంగాల దేవి కాబట్టి అంటారు. నీకు ఈ అమ్మగిట్లున్నది ఏడికించి వచ్చినావు? మనం హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ నుంచి ఎట్లా అనిపిస్తుందమ్మా? బాగుందమ్మా. కాదు ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి ఇట్లా వచ్చినాం, మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చాం. చాలా మంది వచ్చినాం. ఇది అంతా లైన్ అమ్మవారికి దర్శనానికి పోయే లైన్ ఇదంతా. మేడానికి ఎన్ని కిలోలు ఉన్నది? ఇది 12.5, అది 12.5, మొత్తం 25 కిలోలు. 25 కిలోలు హైదరాబాద్ నుంచి. లాలాపేట వివేక్ సార్ జాబ్ చేసినాం మేమందరం. వివేక్ సార్ అంటే మాకు ప్రాణం చాలా. ఇగో నా కొడుకు నా బిడ్డ ఇద్దరు సేమ్ ఉన్నారు. ఇద్దరు పేరు మీద మొక్కుకున్నాడంట 25 కిలోల బంగారము. 25 కిలోలు పట్టుకొని వస్తున్నాం. ఎంతమంది వచ్చారు? నేను, మా మిసెస్, మా అన్న, మా ఇద్దరు. ఎట్లా అనిపిస్తుంది వీడికి వస్తే? బాగుందమ్మా, మంచిగా అనిపిస్తుంది. మరి ఏం వండుకున్నారు, ఏం తిన్నారు? ఇంకైతే ఏం వండుకోలే, పోయినాక వండుకోవాలి. ఎప్పుడు వచ్చిండ్రమ్మా? నేను నైట్ వచ్చిన 12 అయింది. మొత్తం హైదరాబాద్ తిరుక్కునేకి వచ్చినాం లాస్ట్ కి.